ముఖ్యమంత్రి అయినా ఉందాగా బతుకు. దొంగ వీడియోలు పెడుతున్నాడు అమిత్ షా గారు. అమిత్ షా దొంగ వీడియోలు పెడితే ఊకుంటారా అండి? పంపిండు పోలీసు వాళ్ళని. నిన్న సాయంత్రంకి వెళ్ళి కనబడుతున్నాడు రేవంత్. నువ్వు ఉంటావు గింత, ఈ రాష్ట్రం ఉంటుంది గింత, నువ్వు మోడీతోటి అమిత్ షా వీడియోలు మార్చి పెడతావా? అరే ముఖ్యమంత్రి అయినవయ్యా మిత్రుడా, హుందాగా ఉండు, అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, రైతులకు మోసం చేయకు, మహిళల్ని మోసం చేయకు, యువకుల్ని మోసం చేయకు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా చెయ్యి, చరిత్రలో మిగిలిపోతావు. మంచి పనులు చేయి. అబద్ధాల ప్రామిసులు చెప్పుకుంటా ఓట్లేసుకొని మళ్ళొచ్చి బాసరమ్మ వారి మీదొట్టు, వెంకటేశ్వర స్వామి మీదొట్టు, 15 ఆగస్టు 17 సెప్టెంబర్ అంటే టీఆర్ఎస్ ఒక్క మాట కరెక్ట్ అని నాకు నచ్చింది. ఓకే దేవుళ్ళ మీద ఒట్టేమెత్తున్నావు, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పి, నీ పొరగాళ్ళ మీద ఏమన్నాడు. కథం అప్పటి నుంచి పనిచేసాడు ఓట్లేసుడు. రేవంత్కి ఏమైందంటే ఒకరోజు ప్రధానమంత్రి గారితో ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నది, అఫీషియల్ మీటింగ్. ఆనాడు మేరే మోదీజీ మేరే బడే బాయ్ అన్నాడు. గుజరాత్ మోడల్ కే జైసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదద్ కరు అన్నాడు. అనగానే తెల్లారికి వెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెజర్ పెరుగుతూ ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా, నేను మంచి మిత్రుడిగా చెప్తున్నా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను జైలు వేయనీకే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే, జాగ్రత్తగా ఉండు. నీకు ఆల్రెడీ నోటుకు ఓటు కేసులా నీది జూలై 14 లాస్ట్ డేట్ ఇచ్చింది. నీకు జూలై 14 నీకు మధ్యప్రదేశ్ కోర్టు లాస్ట్ డేట్ ఇచ్చింది. నీ శత్రువులు రేవంత్ నీ చుట్టుపక్కలనే ఉన్నారు. హుందాగా ఉండు. ముఖ్యమంత్రి అయినవు, మంచి సలహా ఇస్తున్నా. ఆ కేసీఆర్ వేయండు, ఆయన భాషకి తగ్గట్టు మేము మాట్లాడినాం, నీకు కూడా మాట్లాడగలుగుతాం, పెద్ద పనేం కాదు. కేసీఆర్ రీజనల్ పార్టీ నీ కుర్చీ నీ పక్కకున్నోడే గుంజెత్తాడు, నీ రాహుల్ గాంధీ గుంజెత్తాడు నీ కుర్చీ.